హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్, మీ ఫీలింగ్స్ అండ్ మీ రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చూద్దాం. ఇది ఒక జనరల్, కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ ఇవేం కావాలన్నా కూడా మీకు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా పెయిడ్ సర్వీసెస్ అండి, అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఎఫర్మేషన్స్ ఏంటి అనేది చూద్దాం. అసలు ఐఎమ్ క్యాపబుల్ అండ్ కాంపిటెంట్ and I am full of wisdom and creativity. Okay, I am confident in my abilities. ఈ ఎఫర్మేషన్స్ మీరు నాతో పాటు చదవచ్చు, లేదా ఇక్కడ చూసుకొని మీరు చదువుకోవచ్చు. ఇట్లా ఈ ఎఫర్మేషన్స్ చదువుకోవడం వల్ల మీకు కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. ఇవి ఇంగ్లీష్లోనే వస్తాయి, తెలుగులో రావండి. ఓకే, నేను ఇవి రిపీట్ చేసినప్పుడు నాతో పాటు రిపీట్ చేసుకోండి. అది మీకు చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. ఒక పాజిటివిటీ అనేది వస్తుంది మీకు. ఓకే, ఈ ఎఫర్మేషన్స్ పదే పదే చదువుకోవడం వల్ల కూడా అదొక మంచి మేనిఫెస్టేషన్లా అవుతుంది. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా చేసుకోవచ్చు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ లవ్, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవన్నీ వస్తాయి ఇలాంటి టెక్నిక్స్ ఉపయోగించడం వల్ల. ఓకే, మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి మీ వైపు ఈరోజు అనేది చూద్దాం. స్టక్ అండ్ స్టాగ్నెంట్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ కప్స్, న్యూ లవ్, ది ఎంప్రెస్, ఫీలింగ్ గుడ్, లుకింగ్ గుడ్, స్మెల్లింగ్ డెలిషియస్, గార్జియస్, లీబ్రా అండ్ టారస్, నైట్ ఆఫ్ సోర్డ్స్, పేజ్ ఆఫ్ సోర్డ్స్. పేజెస్ ఎక్కువ వస్తున్నాయి, వాళ్ళ కమ్యూనికేషన్ రాబోతుంది ఏదో మీ దగ్గర నుండి, మీ పర్సన్ దగ్గర నుండి మీకు. అండ్ 8 ఆఫ్ పెంటకల్స్. ఓకే, బిహైండ్ ద డెక్ 4 ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీ పర్సన్ స్టక్ అండ్ స్టాగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు ప్రజెంట్. నో మూమెంట్, నో ప్రోగ్రెస్, నో ఫర్దర్ యాక్షన్, హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్. ఓకే, సో ఇక్కడ ప్రజెంట్ తన ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ ఎనర్జీస్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీకోసం అంటే, మిమ్మల్ని మీట్ అవ్వాలి, మీతో మాట్లాడాలి అన్న యాంగ్జైటీతో మాత్రం ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం తన మైండ్లో చాలా న్యూ ఐడియాస్ అయితే ఉన్నాయి. ఓకే, న్యూ ఐడియాస్ అయితే ఉన్నాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి అని చూస్తున్నారు. ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నారు, సో ఆ ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. ఓకే, మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి చాలా హార్డ్ వర్క్ కూడా చేస్తున్నారు. ఓకే, సో ఇదొక అబండెంట్ అండ్ ఇండిపెండెంట్ నేచర్, ఎంప్రెస్ ఎనర్జీ అంటే. ఓకే, నర్చరింగ్ అండ్ కేరింగ్ ఎనర్జీ. ఈ ఎనర్జీలో మీ పర్సన్ ఈ ఎనర్జీకి రీచ్ అవ్వడానికి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి కూడా చూస్తున్నారు. అండ్ తన లైఫ్లో చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి, బట్ ఆ ఆప్షన్స్ అన్నిటినీ పక్కన పెట్టి తను చేసుకున్న ఒక రాంగ్ చాయిస్ని గుర్తు చేసుకుని, వాళ్ళు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్ని గుర్తు చేసుకుని పదే పదే లైఫ్లో చాలా కోల్పోయినట్టుగా ఫీల్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో మీతో ఒక న్యూ రిలేషన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు విత్ పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ. అండ్ కమ్యూనికేషన్ చేయాలి, మీతో కమ్యూనికేషన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ చాలామంది రీయూనియన్ అయింది, కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది. పేజ్ ఆఫ్ సోర్డ్స్. సో మీతో మాట్లాడినంతసేపు హ్యాపీగా ఉంటున్నారు మీ పర్సన్, మళ్ళీ వెంటనే ఏదో మెంటల్ ప్రెజర్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ మీ పర్సన్కి తెలిసింది తను చేసుకునేది ఒక రాంగ్ చాయిస్ అని, అదొక టాక్సిక్ రిలేషన్ అని,
వాళ్ళు ఇచ్చింది ఒక షాక్ ట్రీట్మెంట్ లాంటిది, వీళ్ళు భరించలేకుండా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్. బట్ ఇంకొకటి ఏంటంటే సొసైటీ కోసం ఆలోచిస్తున్నారు ఎక్కువ. అంటే ఇప్పుడు సడన్గా కొంతమందికి ఇక్కడ మ్యారేజెస్ సెటిల్ అయ్యి అక్కడే ఆ విషయం ఆగిపోయి మ్యారేజ్ క్యాన్సిల్ అయ్యే స్టేజ్లో ఉంది చాలామందికి. సో అలాంటి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇప్పుడు సడన్గా మ్యారేజ్ క్యాన్సిల్ అయిపోతే సొసైటీకి ఏం చెప్పుకోవాలి జవాబు, రిలేటివ్స్ ఫ్రెండ్స్ అందరు అడుగుతారు, వాళ్ళందరికీ ఏం చెప్పుకోవాలి అన్న ఉద్దేశంతో చాలా బాధపడుతూ ఉన్నారు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆ పర్సన్ ఎవరినైతే చూస్ చేసుకున్నారో మీ పర్సన్, ఆ రిలేషన్ ఒక టాక్సిక్ రిలేషన్ అని అందరికీ చెప్పలేకుండా ఉన్నారు. అలాంటి చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్. ఓకే, ఇప్పుడు మీ పర్సన్కి మీరిచ్చే సపోర్టే ఒక హీలింగ్ అనమాట. అసలు మీ వల్లనే మీ పర్సన్ మళ్ళీ హీల్ అవుతున్నారు, నలుగురిలో కలుస్తున్నారు. లేకపోతే ఒక మెంటల్ పేషెంట్లా, ఒక చాలా మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు ఇన్ని రోజులు. బట్ ఎప్పుడైతే మీతో రీయూనియన్ అయిందో అప్పుడే కొంచెం నలుగురిలోకి రావడం, మళ్ళీ టైంకి తినడం, పడుకోవడం ఇలాంటివన్నీ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మీ ఫీలింగ్స్ ఏంటి అనేది చూద్దాం. మీ ఫీలింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్. మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, డే అండ్ నైట్ వర్క్ చేస్తున్నారు, మీ ఫైనాన్షియల్ కండిషన్ని పెంచారు, ఫైనాన్షియల్ కండిషన్ ఇంప్రూవ్ చేసుకున్నారు, ఫైనాన్షియల్లీ గ్రోత్ కనిపిస్తుంది మీకు. అండ్ డిసగ్రిమెంట్స్ మాత్రం నడుస్తున్నాయి మీ పర్సన్కి మీకు మధ్య. అంటే మేబీ మీరు చెప్తుండొచ్చు అలాంటి టాక్సిక్ రిలేషన్ ఇంకా వద్దు, లైఫ్లో రిజెక్ట్ చేసేమని కంప్లీట్గా. బట్ మీ పర్సన్ సొసైటీని కన్సిడర్ చేస్తున్నారు, ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఇంకా ఆ టాక్సిక్ రిలేషన్కి కనెక్ట్ అయి ఉండడం ఎందుకు అని అంటే అందుకు అనమాట. బట్ ఇది ఎప్పటికైనా టాక్సిక్ రిలేషనే, అది తర్వాత మారిపోతుందా అని అంటే మారదు. అది 2 of Swords ఎనర్జీలో ఉన్నారు మీరు. అంటే డిఫికల్ట్ డెసిషన్స్ అనమాట మీవి. మీరు ఎంత చెప్పినా మీ పర్సన్ మీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయకపోవడం అండ్ అదొక హెడేక్ లాగా తయారవడం మీకు అయిపోయింది. ఆ రిలేషన్ని మీ పర్సన్ కట్ చేసుకోవట్లేదు, అలా అని మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. బట్ మీతో రిలేషన్లో ఉంటున్నారు, మ్యారేజ్ ఏమో అక్కడ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో 9 of Cups మీ విష్ అయితే నిజమవుతుందండి. విష్ కమింగ్ ట్రూ. మీరు ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు అండ్ మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి విత్ 9 of Cups ఎనర్జీ, పైసిస్ మీనరాశి ఎనర్జీ అండ్ 6 of Coins వృషభ రాశి ఎనర్జీ. గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్ ఆర్ గివింగ్ అండ్ రిసీవింగ్ మనీ, షేరింగ్ రీసోర్సెస్, ప్రాస్పారిటీ అండ్ అబండెన్స్. ఈ గివింగ్ అండ్ రిసీవింగ్ గిఫ్ట్స్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలని చూస్తున్నారు మీ పర్సన్. బట్ అట్ ద సేమ్ టైం మీరేం ఆలోచిస్తున్నారంటే తను ఆల్రెడీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి మీరు ఫైనాన్షియల్లీ హెల్ప్ చేస్తే తను ఏమన్నా కొంచెం రికవర్ అవుతారేమో, మీ రిలేషన్ని యాక్సెప్ట్ చేస్తారేమో అని మీరు హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కొంతమంది చేశారు కూడా ఆల్రెడీ. అండ్ లీబ్రా ఎనర్జీ, తులారాశి, క్వీన్ ఆఫ్ సోర్డ్స్. డైరెక్ట్ కమ్యూనికేషన్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ అయితే వస్తుంది మీ పర్సన్ దగ్గర నుండి రిగార్డింగ్ మీ రిలేషన్షిప్. ఓకే, అండ్ మీరు ఇండిపెండెంట్ పర్సన్ మీరు. అండ్ క్లియర్ బౌండరీస్ పెట్టుకొని కూర్చుంటారు మీరు. మీ బౌండరీస్ దాటి మీరు వెళ్ళట్లేదు అండ్ మీ పర్సన్ కూడా సేమ్. సో ఇలా ఉంది మీ ఎనర్జీస్ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది అని అంటే ఎవరు కూడా నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకోవట్లేదు. బట్ మీ పర్సన్ ఇంకా అదే ఎనర్జీలో ఉన్నారు. అంటే హీలింగ్ స్టేజ్లోనే ఉన్నారు మీ పర్సన్ ఇంకా. ఎస్, చూడండి మనకి ఎంత మంచిగా వచ్చిందో మా కార్డ్స్. యూనివర్స్, ద ఎంపరర్ అండ్ ఎంప్రెస్. మీకు బ్లెస్సింగ్స్ వచ్చాయి యూనివర్స్ నుండి. మీరు టెన్షన్ పడక్కర్లేదు. మీ రిలేషన్ స్లోగా వెళ్ళినా కూడా మీది ఒక పవర్ఫుల్ కపుల్ అండ్ మీరు ఒక ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీకి తప్పకుండా రీచ్ అవుతారు. ఓకే,
నర్చరింగ్, కేరింగ్ అండ్ అబండెంట్ పర్సన్ మీరైతే మీ పర్సన్ ఒక అథారిటీ ఫిగర్లా ఉంటారు. డిసిప్లిన్డ్ పర్సన్ మీ పర్సన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ మీ పర్సన్. మీరు ఏరిస్, లియో, సాజిటేరియస్ పర్సన్ మీ పర్సన్ ఆ గ్రూప్కి చెందిన వాళ్ళు, అంటే మేష, సింహ, ధనుష్ రాశులకి చెందినవారు మీ పర్సన్. అండ్ మీరు స్ట్రాంగ్ ఎర్త్ ఎనర్జీ, శుక్రుడికి సంబంధించిన ఎనర్జీస్ మీవి. ఓకే, సో ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట మీది. సో మీ రిలేషన్షిప్కి యూనివర్సల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అండ్ యాన్సెస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. యూనివర్స్ అండ్ మీ యాన్సెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ పర్సన్ని పుష్ చేస్తున్నారు ఈ రిలేషన్ని యాక్సెప్ట్ చేయమని, నెక్స్ట్ యాక్షన్ తీసుకోమని, ఫర్దర్గా స్టెప్ వేయమని. సో చాలా తక్కువ టైంలోనే మీరు చాలా ఒక మంచి లైఫ్ అయితే చూడబోతున్నారు ఇద్దరూ కలిసి. మీకు తప్పకుండా ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే కనిపిస్తుంది. ఎస్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా రాబోతుంది మీ ఇద్దరికి. హై ప్రీస్టెస్ ఎనర్జీ. ఓకే, హై ప్రీస్టెస్ ఎనర్జీ అంటే ఇక్కడ కొన్ని మిస్టరీస్ కూడా ఉన్నాయి, కొన్ని సీక్రెట్స్ దాచిపెడుతున్నారు మీ పర్సన్ ఆర్ మీరు, లేదా ఇద్దరు ఒకరి దగ్గర ఒకరు సీక్రెట్స్ దాచిపెడుతున్నారు. బట్ హై మోరల్స్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, స్పిరిచువల్ పర్సన్ మీరు ఒక డివైన్ ఫెమినిన్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఒక డివైన్ మ్యాస్కులిన్ ఎనర్జీ. సో మీది ఒక పాస్ట్ లైఫ్ సోల్మేట్ కనెక్షన్ మీది. ఓకే, సో బిహైండ్ ద డెక్ ప్లెజర్, హ్యాపీనెస్ అండ్ వైటాలిటీ. ఓకే, అండ్ ఆల్ ఈజ్ వెల్, సక్సెస్ అండ్ రీబర్త్. ఒక న్యూ లైఫ్ అయితే చూడబోతున్నారు మీరిద్దరూ కలిసి. సో దీనిలో నో డౌట్ అండి. అండ్ సో నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ ఇద్దరు లైఫ్లో అనేది చూద్దాం. Four of Coins, saving money and sticking to past relations or sticking to past problems. Reunion card ఇది కూడా 4 of Cups. And Knight of Cups, again ఒక అపాలజీతో వస్తారు మీ పర్సన్ మీ దగ్గరికి. న్యూ లవ్ అయితే స్టార్ట్ అవుతుంది మీ ఇద్దరి మధ్య. ఓకే, అండ్ అగైన్ 8 of Pentacles, హార్డ్ వర్క్ చేస్తారు నియర్ ఫ్యూచర్లో కూడా. అండ్ చారియట్, ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో. అండ్ డిస్టెన్స్ రిలేషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కూడా మీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అండ్ ఎయిర్ ట్రావెల్ చేసే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. అండ్ ఫాస్ట్ థింకింగ్ అండ్ ఫాస్ట్ డెసిషన్స్ ఏవో తీసుకోబోతున్నారు మీరు ఇద్దరు కలిసి. అండ్ ఫాస్ట్ కమ్యూనికేషన్ ఏదో కూడా రాబోతుంది విత్ లైట్నింగ్ స్పీడ్. మీ పర్సన్ చాలా సాడ్నెస్లో ఉన్నారు, ఇంకా తను పోగొట్టుకున్నదంతా గుర్తు చేసుకొని ఇంకా సాడ్నెస్లో ఉన్నారు. అండ్ అగైన్ హై ప్రీస్టెస్, సమ్ సీక్రెట్స్ ఏవో దాచిపెడుతున్నారు మీ పర్సన్, అవి చెప్పట్లేదు మీకు. ఓకే, విత్ 9 of Wands, మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నేను ఇందాక కూడా చెప్పాను, ఒక వూండెడ్ వారియర్లా ఫీల్ అవుతున్నారు. బట్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీ పర్సన్. ఫర్దర్గా ఏది యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, హార్డ్ వర్క్ చేయడం తప్ప ఇంకేది చేయలేకపోతున్నారు తను. సో 9 of Coins, అగైన్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. 6 of Wands, ఒక పవర్ఫుల్ కపుల్గా మారబోతున్నారు మీరిద్దరు. అండ్ అగైన్ 4 of Cups, డబుల్ క్లారిఫికేషన్ ఇక్కడ మనకి. ఓకే, అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అగైన్ నర్చరింగ్, కేరింగ్ పర్సన్, మదర్లీ లవ్ ఇచ్చే పర్సన్ మీరు. అండ్ ఒక ఇండిపెండెంట్ పర్సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 2 of Cups ఎనర్జీ. సో మీ పర్సన్ త్వరలో ఒక కింగ్ ఆఫ్ పెంటికల్స్ స్టేజ్కి రీచ్ అవ్వబోతున్నారు. ఎప్పుడైతే మీతో పేరప్ అవుతారో, ప్యాచప్ అవుతారో, ఆర్ మ్యారేజెస్ కాని వాళ్ళు ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో, మీరిద్దరూ కలిసి ఒక అబండెంట్ ఎనర్జీని టచ్ చేస్తారనమాట. అబండెంట్ ఎనర్జీని రిలీజ్ చేయగలుగుతారు మీరు. ఓకే, ఈ 2 of Cups ఏం చెప్తుందంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ డివైన్ మ్యాస్కులిన్ అండ్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ విత్ యాన్సిస్టర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీకు. అండ్ ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయబోతున్నారు అని చెప్తున్నాను ఇందాక నుంచి నేను. ఇది డెత్ అండ్ రీబర్త్ కార్డ్.
ఇక్కడ డెత్ అంటే ఏంటంటే కార్మిక్ సైకిల్, ఒక సైకిల్ ఏదో ఎండ్ అవుతుంది అండ్ న్యూ బిగినింగ్స్ అయితే చూస్తున్నారు మీ లైఫ్లో అని అర్థం. అంటే డెత్ అంటే ఇక్కడ ఫిజికల్ డెత్ కాదండి, మీరు ఏదైతే ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ అండ్ ఈగోకి డెత్ అన్నమాట. అండ్ రీబర్త్ ఫర్ అబండెంట్ లైఫ్. 7 of Cups, డే డ్రీమింగ్ అండ్ మేనిఫెస్టేషన్. అండ్ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీకు అండ్ మీ పర్సన్కి. బట్ చాలామందికి ఇక్కడ వీడియో చూస్తున్న వాళ్ళలో చాలామందికి నో కమ్యూనికేషన్లో ఉన్నారు. ఆ కమ్యూనికేషన్ కూడా త్వరలోనే రాబోతుంది. అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్, అగైన్ మై వే ఆర్ హైవే ఎనర్జీ అండ్ ద హెరోఫెంట్. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే వస్తుంది మీకు. ప్రపోజల్తో పాటు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇస్తారు మీ పర్సన్. ఓకే. అండ్ అగైన్ ది ఎంపరర్. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్, ఇంకా అదే పదే పదే గుర్తు చేసుకుంటున్నారు. అండ్ 7 of Wands, బౌండరీస్, క్లియర్ బౌండరీస్. అండ్ డెవిల్ ఎనర్జీస్, ఎడిక్షన్. ఇక్కడ ఎడిక్షన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఈ ఎడిక్షన్ ఎనర్జీ ఏంటంటే మీ పర్సన్ మీకు ఎడిక్ట్ అయి ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్. మీ పర్సన్కి కానీ మీకు కానీ వేరే ఎడిక్షన్స్ ఏమీ లేవు. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, బిగినింగ్ ఆఫ్ న్యూ సైకిల్. ఓకే. అండ్ 7 of Coins. పేజ్ ఆఫ్ కప్స్, అగైన్ న్యూ లవ్ అండ్ కింగ్ ఆఫ్ కప్స్. కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ మనకి ఒకే రీడింగ్లో వస్తున్నాయి ప్రతిసారి. ఎంపరర్ అండ్ ఎంప్రెస్ కూడా సేమ్ రీడింగ్లో వస్తుంది. ఓకే. సో ఇక్కడ యూనివర్స్ మీకు చెప్పేది ఏంటి అని అంటే, మీరు రీయూనియన్ కాని వాళ్ళకి రీయూనియన్ అవ్వబోతుంది త్వరలోనే అని అర్థం. సో మీరు పేషెన్స్తో వెయిట్ చేయండి. ఈ పేషెన్స్తో ఎప్పుడైతే మీరు వెయిట్ చేస్తారో అప్పుడే మీకు ఏంజిల్స్ ప్రొటెక్షన్ ఉంటుంది, ఏంజిల్స్ మీకు గైడెన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఓకే. సో కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ కింగ్ ఆఫ్ సోర్డ్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ ఎంపరర్ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ. చాలా పవర్ఫుల్ ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈరోజు మనకి మన రీడింగ్లో. ఓకే. సో మీ పర్సన్ మీకు ఏం మెసేజెస్ పంపించారో ఇప్పుడు చూద్దాం. మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మిస్టేక్స్, ఐ విష్ ఐ కుడ్ రైట్ మై రాంగ్స్. ఓకే. తను మిమ్మల్ని సడన్గా గోస్ట్ చేయటం, సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేసేసి మీతో మాట్లాడకుండా ఉండడం, ఇవన్నీ కూడా రాంగ్ థింగ్స్ అని ఇప్పుడు తెలుసుకున్నారు. అవన్నీ కూడా కరెక్ట్ చేయగలిగితే బాగుండేది అని అనుకుంటున్నారు. యాబ్సెన్స్, ఐ ఫీల్ లైక్ వన్ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ విదౌట్ యూ. సో తన బాడీలో ఒక పార్ట్ మిస్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు మీ యాబ్సెన్స్లో, మీరు మీతో సెపరేషన్గా ఉన్నప్పుడు. ఓకే. సో వీఆర్ బోత్ హర్టింగ్ ఫ్రమ్ దిస్. అంటే మీరు ఒకరికొకరు ఇద్దరు హర్ట్ అవుతున్నారు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్లో. అంటే చాలామంది సెపరేషన్లో ఉన్నారు ఇంకా, అండ్ కొంతమంది ఇంకా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండడం వల్ల ఇటు మీరిద్దరూ సఫర్ అవుతున్నారు. సో అసలు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ తీసుకొచ్చింది మీ పర్సన్ కాబట్టి మీకంటే మీ పర్సన్ ఎక్కువ సఫర్ అవుతారు. ఐ డోంట్ నో ఇఫ్ వీ విల్ ఎవర్ చేంజ్ హ్యాబిట్స్. ఓకే. సో అసలు మన హ్యాబిట్స్ మనం మార్చుకోగలమా అనే డౌట్ కూడా ఉంది మీ పర్సన్కి. వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. రీయూనియన్. ఎస్, ఇప్పుడే చెప్పాను నేను మీకు రీయూనియన్ త్వరలోనే ఉంది అని. ఓకే. సో పేషెన్స్తో వెయిట్ చేయండి అండ్ మీకు రీయూనియన్ అయితే తప్పకుండా జరగబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటి అంటే, థింగ్స్ డింట్ గో ద వే ఐ ప్లాన్డ్. సోల్ టై, ఐ ఆల్వేస్ ఫీల్ కనెక్టెడ్ టు యూ. మీకు ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మీ పర్సన్. ఇప్పుడే చెప్పాను, అప్పుడే హీలింగ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది మీ పర్సన్కి. లేదా మీకు దూరంగా ఎప్పుడైతే ఉంటారో మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే. మీరేం ఇంకా ఏమనుకుంటున్నారంటే, తను అనుకున్న విధంగా ఏవి జరగటం లేదు, తన ప్లానింగ్ ప్రకారం ఏది జరగడం లేదు అనుకుని అది కూడా బాధపడుతున్నారు.
సో మీకు చెప్తున్నారు ఇవన్నీ, ఈ మెసేజెస్ అన్నీ మీ పర్సన్ మీకు పంపించిన మెసేజెస్ అనమాట, ఛానల్ మెసేజెస్. ఓకే, సో రీడింగ్ ఇక్కడ అన్ని రాసుల వాళ్ళకి వర్తిస్తుందండి. ఎవరైనా చూడొచ్చు, ఎవరికోసమైనా చూడొచ్చు. అండ్ లక్కీ నెంబర్ మనకి ఇక్కడ 3. అండ్ కామెంట్ సెక్షన్లో 888 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ కావాలనుకునే వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. ఇందులో రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. షేరింగ్ లవ్ అండ్ లైట్.